వీళ్ళంతా పేట్రియాట్స్ అంతా కూడా, ఈ మోనార్క్స్ అంతా కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా వారు తీసుకున్న తీర్మానంలో, వారు తీసుకున్న నిబంధన, వారు తీసుకున్న ఆ యొక్క అడుగులో అంతము వరకు కూడా పరిగెత్తటానికి కారణం, వెనక ఉన్నవి చూడకుండా పరిగెత్తటానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదైనా, గిద్యోనైనా, బారాకైనా ప్రతి ఒక్కరు కూడా పరిగెత్తటానికి కారణం, క్రొత్త నిబంధనలు రాగానే జాలర్లని ఆ యొక్క వలలను వదిలిపెట్టేసి, దోణలను విడిచిపెట్టేసి, విద్యలేని పామర్లైన ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకొని పరిగెత్తటానికి, పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడైన అపోస్తులుడైన పౌలు ఓడ మునిగిపోతున్నా, రాళ్లతో కొట్టబడిన, కొరడాలతో కొట్టబడిన, ఆప్తులు మోసం చేసిన, ప్రియులు మోసం చేసిన, రాత్రంతా కూడా సముద్రంలో గడిపిన, ఓడలు మునిగిపోయినా, ఉపద్రవాలు వచ్చిన, మరణాప్రాయంలో, శ్రమలలో, నిందలలో, అవమానాలలో మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకొంటిని అంటానికి కారణం ఏంటిదంటే దే నో అబౌట్ గాడ్. దేవుణ్ణి గురించి వాళ్ళకు తెలుసు. అందుకనే వారు అంతం వరకు పోరాడినారు. పంటు వృద్ధాప్యంలో ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. నీకు నిజంగా నీకు దేవుణ్ణి గురించి తెలిస్తే ఏడవవును. నువ్వు దేవుణ్ణి గురించి తెలిసిన వ్యక్తివైతే మూడ్ ఆఫ్ చేసుకో. నువ్వు నిజంగా దేవుడు నీకు అర్థమై ఉంటే నీవు బలహీనం కావు. ఈవెన్ హేరోదు యాకోబును చంపినట్లే పేతురుని చంపాలి అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు పేతురికి తెలుసు తన దేవుడు ఎవరో. శాతగాని దేవుడు అని అనుకోలే. హేరోదు కంటే గొప్పవాడు, హేరోదు పవర్ కంటే గొప్ప పవర్, హేరోదు యొక్క ప్లాన్స్ కంటే నా దేవుని ప్లాన్స్ గొప్పవి. హేరోదు ప్లాన్స్ డిస్టర్బ్ చేసే దేవుడు నేను కలిగి ఉన్నానని కూల్ గా వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు. పౌలు శీలలు కూల్ గా వెళ్ళి చెరసాలలో ఆరాధన చేస్తున్నారు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఎల్ షదాయ్.